వెల్కమ్ టు టీ10. పద్మ అవార్డులు తెలంగాణ పాలిటిక్స్ లో కాకరేపుతున్నాయి. ఇటీవలే సీఎం రేవంత్ రెడ్డి పద్మ అవార్డుల విషయంలో రాష్ట్రానికి తీరని అన్యాయం జరిగిందంటూ బహిరంగంగా విమర్శలు గుప్పించారు. ఈ వ్యాఖ్యలకు కౌంటర్ గా కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రజా గాయకుడు గద్దర్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్ర పౌరులతో పాటు పోలీసులు అమాయకులను కాల్చి చంపిన మహాయిస్టు నేతకు దన్నుగా ఉన్న గద్దర్ కు అవార్డు ఎలా ఇస్తారని కామెంట్ చేశారు. గద్దర్ తెలంగాణ కోసం ఏ మేలు చేయలేదని, ఓ వర్గానికి చెందిన వారిని రెచ్చగొట్టేలా పాటలు పాడాడని, అలాంటి వ్యక్తికి ఎట్టి పరిస్థితుల్లో పద్మ అవార్డు ఇవ్వబోమని బండి సంజయ్ తేల్చి చెప్పారు. ఈ వ్యాఖ్యలపై మంత్రి కోమటిరెడ్డి స్పందిస్తూ తెలంగాణ ఉద్యమంలో తన కాలుకు గజ్జ కట్టి ఊరూర తిరిగి ప్రత్యేక రాష్ట్ర ఆవశ్యకతను గద్దరు ప్రజలకు చాటి చెప్పి వారిలో చైతన్యాన్ని నింపారని గుర్తు చేశారు. చనిపోయే వరకు ప్రజా సమస్యలపై పోరాటం చేసిన వ్యక్తి చనిపోతే కనీసం ప్రధాని నరేంద్ర మోడీ నివాళులు కూడా అర్పించకపోవడం బాధాకరమని అన్నారు. తెలంగాణ ఉద్యమంలో గద్దర్ పాల్గొన్న నాడు ఇదే బండి సంజయ్ ఎక్కడున్నాడని ధ్వజమెత్తారు. బాధ్యతాయుతమైన కేంద్ర మంత్రి పదవిలో ఉండి ఓ మహోన్నత వ్యక్తిపై అలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని మంత్రి కోమటిరెడ్డి ఫైర్ అయ్యారు. ఇది ఇవాల్టి న్యూస్. చూస్తూనే ఉండండి టీ10.